ఇప్పుడు అది తేలేదాకా మనం వేడి చేయాలి. సో ఎస్ సుజాత గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ సర్కార్లో ప్రాజెక్టులలో ద్వారా అన్ని పంటలకు నీళ్ళు వచ్చాయి అనేటువంటిది, సమృద్ధిగా అందాయి అనేది కళ్ళ ముందు పచ్చటి పంట పొలాలు కనిపించాయి. కాళేశ్వరం కట్టే ముందు కూడా చెప్పిన మాట 1 కోటి ఎకరాల మాగాణిని చేస్తాను తెలంగాణని అనేది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తారా అనేది కూడా ఉంది కదా, ఎదురు చూస్తున్నారు. ఒక్కటి కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతు పొలాలు సస్యశ్యామలమైనాయి అంటే అది అబద్ధం ముచ్చట. ఎన్ని లక్షల ఎకరాలకి వాళ్ళు సాగునీరు అందిస్తున్నారో ఒక్కసారి దీన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా దీనికి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. 1,00,000 ఎకరాలకు మాగాణికి కూడా కనీసం నీరు అందనటువంటి ఈ ప్రాజెక్టు కోట్ల ఎకరాలు ఉన్నటువంటి తెలంగాణ భూముల్లో ఎలా నీరు అందుతున్నాయి అనడానికి నేను ఒక చిన్న ఆధారం చెప్తాను మీకు. ఆనాటి ప్రభుత్వంలో 17 లక్షల బోరు బావులుంటే ఈనాడు 17 లక్షల 18 లక్షల బోరు బావులు గత ప్రభుత్వంలో. మరి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 27 లక్షల బోరు బావులు అయ్యాయి. అంటే దీనికి కారణం మరి కాళేశ్వరం నీళ్లు అందుతున్నట్ట, బోరు బావుల నుంచి నీళ్లు వస్తున్నాయా, ఏది కారణం అనేది చూపియాలి. సుమారుగా 9 నుంచి 10 లక్షల బోరు బావులు తవ్వారు అంటే తెలంగాణలో, మరి కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా వస్తున్నాయి అని అన్ని ప్రతి ఎకరాకి తడిస్తే మరి బోరు బావులు ఎందుకు? మీరు ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంటు దేనికోసము, దేనికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. గత 4-5 సంవత్సరాల నుంచి వర్షపాత నమోదు ఎక్కువ కావడం వల్ల భూమి సారం పెరిగి భూమిలో నీటి మట్టం పెరిగి ఈ రోజు అన్ని పొలాలకి నీరు బాగా అందుతున్నాయి. కాబట్టి దాన్ని ఈ రోజు లక్షల ఎకరాల్లో కోట్ల ఎకరాలలో దానికి మిషన్ కాకతీయ కూడా కారణం అనే చెప్తున్నారు కదా, దాని వల్ల చెరువులు బాగా అయ్యాయి, అందువల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది అని. చెరువులు ఉంటే చెరువుల ద్వారా కాలువల ద్వారా నీరు అందాలి పొలాలకి. మరి బోరు బావులు ఎందుకు వేస్తున్నారు? లక్షల బోరు బావులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది? బోరు బావులు అనేది బోర్వెల్స్. ఆ బోర్వెల్స్ భూమిలో నుంచి నీళ్లు తీయడానికే, కాలువల నుంచి నీళ్లు లాగడానికే ఆ బోర్లు అనేది. ఒక్కసారి వివరంగా తెలంగాణ ప్రజల భాషలోనే నేను అడుగుతున్నా. దీనికి పెద్దగా అనాలిసిస్ట్ అవసరం లేదు, పెద్దగా నిపుణులు అవసరం లేదు. దీనికి నేను అడిగిన 10 లక్షల బోరు బావులు తెలంగాణలో ఏర్పడినాయి గత ప్రభుత్వం.